చందమామ కథ చేతి కడియం. బంగారయ్య వడ్డీ వ్యాపారి. ఆయన నివసించే రావిపాలెం వాళ్ళే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అప్పు కోసం బంగారయ్య దగ్గరికి వస్తుండేవాళ్ళు. నగలు కానీ లేక ఏవైనా వస్తువులు కానీ తాకట్టు పెట్టుకొని వాటి విలువను బట్టి ఆయన అప్పులు ఇస్తుండేవారు. బంగారయ్య దగ్గరకు తరచుగా అప్పు కోసం వచ్చే వాళ్ళల్లో వీరన్న ఒకడు. వీరన్న చాలా సామాన్యమైన రైతు. ఇంటి అవసరాలకు పొలం పనులకు అతడు బంగారయ్య దగ్గర అప్పు చేస్తుండేవాడు. అప్పుకు వచ్చినప్పుడల్లా వీరన్న తన చేతికున్న బంగారు కడియాన్ని తాకట్టు పెట్టి 50 వరహాలు తీసుకుపోతుండేవాడు. డబ్బు రాగానే ఆ 50 వరహాలు వడ్డీతో సహా బంగారయ్యకిచ్చి తన కడియాన్ని తీసుకుపోతుండేవాడు. ఒకసారి వీరన్న బంగారయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చినప్పుడు సమయానికి అక్కడ వీరేశం అనే బంగారు వస్తువులు చేసే అతడున్నాడు. వీరన్న తనకు 50 వరహాలు అప్పు కావాలని చెప్పి బంగారయ్య దగ్గర నుంచి డబ్బులు లెక్క చూసుకొని తీసుకొని వెళ్ళిపోయినాక వీరన్న చేతి కడియాన్ని వీరేశం పరీక్షగా చూశాడు. ఆ చేతి కడియం చాలా నాసిరకం బంగారంతో చేసింది. పట్టుమని 10 వరహాల విలువ కూడా చేయదు. ఎవరిని ఒక పట్టాన నమ్మని బంగారయ్య వీరన్న విషయంలో ఇంత పొరపాటులా చేశాడని వీరేశం ఆలోచించసాగాడు. వీరన్న ఇచ్చినది మంచి బంగారపు కడియం కాదని బంగారయ్యకు చెప్పకుండా తను వచ్చిన పని ముగించుకొని వీరేశం వెళ్ళిపోయాడు. అతడికి బంగారయ్యకు నాణ్యత గురించి బొత్తిగా తెలియదన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత నెల రోజులకు వీరేశం నాసిరకం బంగారంతో 4-5 రకాల వస్తువులు చేసి వాటిని బంగారయ్య దగ్గరకు తీసుకుపోయి, బంగారయ్య గారు, మా చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అది కాక నేను అద్దె దుకాణం వదిలి సొంత దుకాణం కట్టించుకోవాలి అనుకుంటున్నాను. అందుకు నాకు 1000 వరహాల సొమ్ము కావాలి. ఈ బంగారు నగలు తాకట్టుగా ఉంచుకొని నాకు సొమ్ము ఇవ్వండి అని అడిగాడు. బంగారయ్య వీరేశం తెచ్చిన నగలను పరీక్షగా చూసి పెదవి విరిచి, వీరేశం, నువ్వు బంగారం వెండి నగలు చేసే వృత్తిలో జీవిస్తున్నవాడివి. అటువంటి నీకు బంగారం గురించిన మంచి చెడ్డలు తెలియవనుకోమంటావా నన్ను అని అడిగాడు. వీరేశం, మీరు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదండి అన్నాడు. ఆ మాటలకు బంగారయ్య చిన్నగా నవ్వి, ఈ వస్తువులన్నీ నాసిరకం బంగారంతో చేసినవి. ఒకవేళ అటువంటి బంగారంతో మీ చిన్నమ్మాయికి నగలు చేసి అత్తవారింటికి పంపావో గొడవలు రాగలవు. సరే, ఈ వస్తువులు తాకట్టు పెట్టుకునేందుకు నాకు అభ్యంతరం ఏమీ లేదు. అయితే వీటికి నీకు 500 వరహాల కన్నా ఎక్కువ ఇవ్వను అన్నాడు. వీరేశం ముఖం చిన్నబుచ్చుకొని, ఒకే గ్రామం వాణ్ణి మిమ్మల్ని మోసపుచ్చి చూస్తానని ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరి వాణ్ణి కాదు, పిల్లలు గలవాణ్ణి. గ్రామం వదిలి పారిపోతానా? నాసిరకం బంగారం అంటున్నారు. బాగుంది. మీరు ఇదే రకం బంగారంతో చేసిన వీరన్న చేతి కడియానికైతే 50 వరహాలు ఇస్తున్నారు. నా సంగతి వచ్చేసరికి నాసిరకం బంగారం అంటున్నారు అన్నాడు. బంగారయ్య 1-2 క్షణాలు తలాడిస్తూ ఊరుకొని తర్వాత, నువ్వు చాలా గట్టివాడివయ్యా వీరేశం. వీరన్న నాకు చేతి కడియం తాకట్టు పెడుతుండగా సమయానికి ఆ రోజున వచ్చావు. ఆ కడియాన్ని పరీక్షగా చూసావన్నమాట. వీరేశం అవునన్నట్టుగా తలాడించాడు. బంగారయ్య చిన్నగా చిటిక వేసి, వీరన్న చేతుకున్న బంగారు కడియం మంచి బంగారంతో చేసింది కాదని నాకు మొదటి నుంచి తెలుసు అన్నాడు. మరి తెలిసి దాన్ని తాకట్టు పెట్టుకొని ఇంత మొత్తం అప్పుగా ఎలా ఇస్తున్నారు అని అడిగాడు వీరేశం. వీరన్న విషయంలో నేను మనిషిని నమ్మాను, అతడి వస్తువుని కాదు. అతడు చాలా నిజాయితీపరుడు. బాల్యంలో కలిసికట్టుగా తిరిగే వాళ్ళం మేము. అతడి విషయంలో నేను ఏ తాకట్టు లేకుండా అప్పు ఇవ్వదలిచాను. అయినా అతను ఒప్పుకోలేదు. ఆ కడియాన్ని తాకట్టు పెట్టి కానీ నా నుంచి డబ్బు తీసుకోడు అన్నాడు బంగారయ్య. ఆ జవాబుతో వీరేశం కాస్త తేరుకొని, స్నేహితుడు అంటున్నారు, అలాంటప్పుడు మీరు వీరన్నకు అది నాసిరకం బంగారంతో చేసిన కడియం అని చెప్పలేకపోయారా అన్నాడు. అందువల్ల జరిగే మేలేమిటి? ఆ కడియం 20 వరహాల విలువ కూడా చేయదని నాకు తెలుసు.
కానీ ఆ మాట వీరన్నతో అంటే, ఇక తర్వాత ఎంత అవసరం కలిగినా నా దగ్గరకు అప్పుకు రాడు. ఎవడో మోసబుద్ధి కలవాడు అతడి దగ్గర 100 వరహాలు తీసుకొని ఆ కడియం అంటగట్టాడు అన్నాడు బంగారయ్య. బంగారయ్యకు వీరన్న పట్ల ఉన్న అభిమానానికి ఆశ్చర్యపోయి వీరేశం తను చేసిన పనికి సిగ్గుపడుతూ తను తెచ్చిన నాసిరకం బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.